గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించింది కిరణ్ రాథోడ్. ఎక్కువగా గ్లామరస్ రోల్స్లోనే కనిపించిన ఈ అందాల తార కొన్ని బోల్డ్ మూవీస్లోనూ నటించింది. ఇక ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోనూ కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసింది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ ఇలా ఎన్నో భాషల్లోనూ సినిమాలు చేసింది కిరణ్ రాథోడ్. రాజస్థాన్ రాజధాని జైపూర్లో పుట్టి పెరిగిన ఆమె 2001లో హిందీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను సినిమాతో తెలుగు ఆడియన్స్కి పరిచయమైంది. ఆ తర్వాత శ్రీరామ్, నాని, అందరూ దొంగలే, దొరికితే, చెప్పవే చిరుగాలి, భాగ్యలక్ష్మి బంపడ్రా, హై స్కూల్, కెవ్వు కేక తదితర సినిమాల్లో హీరోయిన్గా సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్స్లో మెరిసింది. మరికొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లోనూ తళుక్కుమంది. తెలుగు తర్వాత ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించింది అందాల తార. విక్రమ్, కమల్ హాసన్, అజిత్, విజయకాంత్, ప్రశాంత్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే ఉన్నట్టుండి 2016లో సినిమాలు చేయటం ఆపేసింది కిరణ్ రాథోడ్. కథానాయికగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో నా ప్రియుడు చెప్పిన మాటలు విని సినిమాలకు దూరమయ్యాను. అయితే అదే నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. దీంతో మళ్లీ నటించడానికి సిద్ధమయ్యాను. కానీ కొందరు నన్ను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేశారు. అడ్జస్ట్మెంట్ కావాలని అడిగారు అని ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను వెళ్లగక్కింది కిరణ్ రాథోడ్. 2016 తర్వాత సినిమాల్లో కనిపించని కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొంది. 7వ సీజన్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఈ అందాల తార మొదటి వారంలోనే ఎలిమినేట్ అయింది. తెలుగు రాకపోవటమే ఆమెకు పెద్ద శాపంగా మారింది. తెలుగు రాదనే వంకతో హౌస్మేట్స్ అందరూ ఆమెను నామినేట్ చేశారు. ఇక ఆడియన్స్ కూడా ఆమె పెద్దగా కనెక్ట్ కాలేదు. దీంతో ఓట్లు కూడా పడలేదు. అందరికంటే తక్కువ ఓట్లు పడటంతో కిరణ్ మొదటి వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ కిరణ్ రాథోడ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది. తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ని అందులో షేర్ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా కిరణ్ రాథోడ్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.